అయితే మన అర్లి గ్రామ కళ్యాణ్ పటేల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకందరికీ ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరికంటే ముందు ఒక్క ఫోన్ చేస్తే ఆయన 2 నిమిషాల్లో ముందర ఉంటాడు. అందుకే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ విధంగా నువ్వే సర్పంచ్గా ఉండాలని చెప్పడంతో మన సిందే కళ్యాణ్ గారు ఈ విధంగా ఉంగరం గుర్తుతో ఈ విధంగా ప్రజల్లో మన సర్పంచ్ క్యాండిడేట్గా రావడం జరిగిందన్న బాట. అందుకే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ పెద్ద మనసు చేసుకొని అతనికి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా ఆయన గెలిపిస్తే రాబోయే కాలంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ అన్ని విధాలైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లను ప్రతి పేదవాడి ఇంటికి చేరుకునే విధంగా కృషి చేస్తాడు. అంతేకాకుండా ఎప్పుడు మీ అందుబాటులోనే ఉండి మీ ఇంటి పక్కకే మీ గ్రామంలోనే ఉంటాడు. కాబట్టి ఇక అతని ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో ఆయన గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. అమ్మ అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఒక చిన్న పదవితోటి ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. దాంతో నాకు తోచినంత పనులు చేశాను. ఇప్పుడు ఇంకొక పదవి కోసం ఆశిస్తున్నాను. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మా దగ్గర డబ్బు లేదు, మేము ఒక గరుగమ్ము పనులు చేసి మీకు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాము. మీ ఎల్లవేళలా మీ అర్లీకి నేను సహాయపడతా. ఇంతవరకు సహాయపడ్డా, ఇప్పుడు కూడా సహాయపడుతున్నా. అర్లీ విలేజ్కి ఎప్పుడు కూడా కాపలాగా ఉన్నా, ఇంకా కాపలాగా కాస్తున్నా, ఇంకా కాస్తూనే ఉంటా. దయచేసి ఒక్కసారి మీరందరూ ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళే. నేను ఎవరికి బలవంతంగా పెట్టలే, ఎవరికి ఫోర్స్ చేస్తలే. వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి నేను బలవంతం పెట్టి రా అంటలే. బయట వాళ్ళు బలవంతం పెడుతున్నారో నాకు సంబంధం లేదు. విలేజ్లో ఉన్న వాళ్ళకి ఓటేయండి, డబ్బు ఉన్న వాళ్ళకి చూడకండి. ఎల్లవేళ ఏ అర్ధరాత్రి వచ్చినా కానీ పని చేసే వాళ్ళని చూడండి. దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. బయట విలేజ్ వాళ్ళకి ఇవ్వకండి, విలేజ్ వాళ్ళకి ఇవ్వండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఇల్లుకి ఒక కొడుకులాగా చెప్తున్నా, ఇల్లుకి ఒక పెద్ద కొడుకులాగా చెప్తున్నా. మీరున్నారనే ఒక బలం, నమ్మకం. మీరందరు నా కుటుంబం, విలేజ్ నా కుటుంబం. మీరు వేస్తారని ఒక నమ్మకం. అప్పుడు గెలిపించారు, ఇప్పుడుగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలని, ఇంకా పెద్ద స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లవేళ నా మీద ఉండాలని కోరుకుంటున్నా. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా, మీ ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా నేను ముందుంటా. ఇప్పటిదాకా ఉన్నా, ఇప్పుడు కూడా ఉంటా, ఇంకా ముందు కూడా ఉంటా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. డబ్బుకు ఎవరు లొంగకండి. ఇవాళ వస్తుంది రేపు డబ్బు, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. ఏ అర్ధరాత్రి వచ్చినా మా ఇంటి తలుపు ఎప్పుడు తెర ఉంటుంది. ఇప్పటిదాకా ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. మీ అందరికీ దయచేసి పాదాభివందనాలు చెప్తున్నా. ఒక్కసారి